ఇది గెస్ట్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం. సో ఇందులో కూడా ఈ రెండిటికి ప్యాసేజ్ లో ఇలా ఒక చిన్న కస్టమైజ్డ్ వాల్ పేపర్ చేసి అటు ఇటు దానికి లైటింగ్ ఇచ్చి ఎన్హాన్స్ చేసాం అన్నమాట ఈ స్పేస్ ని. ఓకే. సో దిస్ ఇస్ ద వాక్ వే స్పేస్. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం యాక్చువల్ గా. ఓ కలర్ కాంబినేషన్ అద్దిరిపోయింది మ్యామ్ నిజంగా. సూపర్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. అంటే ఇది లైలాక్ అనేది ఆయనకి వాళ్ళకి కావాలన్నారు, ఆ కలర్ నచ్చింది. సో దానికి వైట్ కంబైన్ చేసుకుంటూ వెళ్ళాం, ఎందుకంటే హెవీ అవ్వద్దు అని చెప్పి. లైలాక్ ఇస్ యూజువల్లీ హెవీ కలర్. అవును. సో దానికి వైట్ కంబైన్ చేసి వి వెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట మొత్తం. సో ఇది కూడా స్లైడింగ్ వార్డ్రోబ్. సో ఇది కూడా సెన్సార్ లైట్స్ ఉన్నాయండి దీంట్లో కూడా. అన్ని రూమ్స్ లో సెన్సార్ ఆప్షన్. అన్ని రూమ్స్ లో అన్ని వార్డ్రోబ్స్ లోపల మీకు లైట్స్ వస్తాయి, అవన్నీ కూడా సెన్సార్ వస్తుంది. ఓకే. సో గెస్ట్ బెడ్రూమ్ వార్డ్రోబ్ మీరు చూసారంటే దీంట్లో కూడా వాల్ పేపర్ వాడాను నేను. కొంచెం బ్రైట్ గా ఉంది కదా. యా, ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్ మేడం. ఓకే. సో షట్టర్ మీద ఏం చేసామంటే వాల్ పేపర్ వేసి దానిపైన మళ్ళీ గ్లాస్ తో శాండ్విచ్ చేసాం దాన్ని. ఇది బ్రేక్ అవ్వదా మ్యామ్? అవ్వదు మేడం, ఛాన్స్ లేదు. స్లైడింగ్ వార్డ్రోబే కదా, మీరు ఏం దేనికైనా వేసి కొడితే బ్రేక్ కాదు. సో ఇది ఏంటంటే మీ వెంట్ ఫర్ అంటే ఒక డిజైన్ కావాలి అనుకున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ గ్లాస్ లో మనం శాండ్విచ్ చేసాం అనమాట. మళ్ళీ దీని లోపల కూడా మళ్ళీ వి వెంట్ ఫర్ సెన్సార్ లైటింగ్. ఓకే మేడం, ఇప్పుడు ఒక క్లయింట్ ఫ్లాట్ తీసుకున్నారు, అస్సలు ఐడియా లేదు, మీ దగ్గరకు వచ్చారు, ఎలా మీరు ఆ క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆ కస్టమర్ కి ఎలా, వాళ్ళ మైండ్ లో అసలు ఎలాంటి థాట్ ఉండదు, ఓకే ఎలా చేస్తారు, ఎలా డీల్ చేస్తారు ఆ ప్రాజెక్ట్? మేడం అలాంటి వాళ్ళు దొరికితే ఏంటంటే వి హావ్ గాట్ ఎ వైట్ పేపర్ అండ్ వి ఆర్ వెరీ లక్కీ యాక్చువల్లీ. సూపర్ కదా. సో ఏంటంటే దెన్ ఐ విల్ డిజైన్ ద కంప్లీట్ హౌస్. అవునవును. లగ్జరీ అనగానే మనం చూడడానికి ఎంత అందంగా ఉండాలి, వాడే మెటీరియల్ అంతే లగ్జరీగా ఉండాలి. లగ్జరీ అంటేనే నా ఫీలింగ్ ఏంటంటే బ్యూటీ కన్నా ఎక్కువ క్వాలిటీ మేడం. అవును. సో క్వాలిటీ కమ్స్ ఆన్ ద ప్రయర్ మోస్ట్ థింగ్ అనమాట. సో క్వాలిటీ బాగుంటేనే కదండి ఫైనల్ గా మనం ఎంత లగ్జరీగా చేసినా చేసేది. సో ఫస్ట్ క్వాలిటీ, తర్వాత కమిట్మెంట్ ఆఫ్ టైం. మేము టైం అంటే టైం మేడం 2.5 months నుంచి 3 months పడుతుంది మాకు ఒక 3 BHK కంప్లీట్ చేయడానికి. 3 months, 2.5 నుంచి 3 months పడుతుంది. సో ఏంటంటే మేము చేసేది కూడా హైబ్రిడ్ వే ఆఫ్ డూయింగ్ అనమాట. పార్టిషన్స్, టీవీ యూనిట్స్, బెడ్స్ ఇవన్నీ ఆన్ సైట్ చేపిస్తాం. ఓకే. కార్పెంటర్ తో. వార్డ్రోబ్స్ ఇవన్నీ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి, ఫిక్సింగ్ చేస్తాం. ఓకే. తర్వాత ఫినిషింగ్ స్టేజ్, నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఇస్ ద ఫినిషింగ్ స్టేజ్, వేర్ ఇన్ వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ, మళ్ళీ గ్లాస్ వర్క్ ఇవన్నీ వస్తాయి ఆ టైంలో. మేడం మనం దీంట్లో ఒక 3 months ట్రావెల్ చేస్తాను నేను క్లయింట్ తో. ఓకే. రోజు మాట్లాడతా దగ్గర. అవునవును. అవును. తర్వాత వాళ్ళు ఒక 50 years ఇందులో ఉన్నారనుకోండి, ఒక 20 years మినిమం ఉన్నారనుకోండి ఇందులో. సో ఈ 20 years లో నన్ను తిట్టుకోకుండా ఉండాలి, అది నా టార్గెట్. అవునవును. సో క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఇస్తే తిట్టుకోవాలి. ఇది కూడా సీలింగ్ కూడా చూడండి మేడం. సీలింగ్ కూడా వి వెంట్ ఫర్ డిఫరెంట్ డిజైన్ అన్నమాట. రెగ్యులర్ డైమండ్ గ్లాస్ సీలింగ్ కాకుండా వుడ్, డైమండ్ గ్లాస్ ని రెండు మిక్స్ చేసుకుంటే వెళ్ళాం అనమాట. అది కూడా మంచి లైట్ యాష్ కలర్ లో చాలా బాగుంది లుక్ చూడడానికి. ఈ కబోర్డ్ కి సెట్ అయ్యే రకంగా ఇలా మ్యాచ్ చేసాం మేడం. సో దీంట్లో కర్టన్ గానీ, కర్టన్ కూడా చూసారంటే మీరు డబుల్ కర్టన్ చేసాం వీళ్ళకి. ఒకటి షియర్, ఒకటి బ్లాక్ కర్టన్. ఇది కర్టన్స్ కూడా మీదే ఉంటుంది? మాదే మేడం, కర్టన్స్ కూడా మాదే. మీరు చూసారంటే ఈ క్వాలిటీ మీకు ఎక్కడ బయట దొరకదు మార్కెట్ లో. సో మేము కూడా ఇవి బయట నుంచి ప్రొక్యూర్ చేస్తాం, ఢిల్లీ నుంచి వస్తాయి మనకి మొత్తం అంత స్టిచ్ అయ్యి. సో కస్టమైజ్ చేయించి మెజర్మెంట్స్ పంపిస్తే వాళ్ళు మళ్ళీ స్టిచ్ చేసి పంపిస్తారు అనమాట. సో దిస్ ఇస్ అ బిగ్ ప్రాసెస్ అగైన్. ఓకే. సో ఇది బాల్కనీ అండి. బాల్కనీలో మళ్ళీ వర్టికల్ గార్డెనింగ్ చేసాం, గ్రీన్ వాల్స్ చేసి. ఓకే. దీనికి PVC సీలింగ్ విత్ సిలిండర్ లైట్స్ చేసాం అన్నమాట. సో ఇది పూజా రూమ్ మేడం. హ్యాండిల్ మాత్రం సూపర్ ఉంది మ్యామ్. అవునండి. సో ఇది పూజా రూమ్ అంటే చాలా చిన్న స్పేస్ వచ్చింది, ఎంట్రన్స్ డోర్. సో అందుకని చెప్పేసి వితౌట్ ప్రొఫైల్ ప్లెయిన్ గ్లాస్, స్టఫ్ అండ్ గ్లాస్ తీసుకొని దీనిపైన మళ్ళీ కస్టమైజ్ చేయించాం అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకొని దాన్ని పేస్ట్ చేసుకొని కస్టమైజ్ చేయించాం. ఈ డోర్ లోపలికి బయటకి రెండు ఓపెన్ అవుతుంది. ఇట్స్ డ్యూయల్ వే ఓపెన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇటే రావాలి కాబట్టి దేవుడి దండం పెట్టుకునేది.
పైనేమో శ్రీచక్రం ఇచ్చాము, ఓకే. గ్లాస్ శ్రీచక్రం. సో ఇది మళ్ళీ ఎక్స్ట్రా ట్రాలీస్ అండి, అంటే నైవేద్యాలు అయ్యి అవునవును. పెట్టుకోవడానికి అన్ని వెళ్ళిపోతాయి, స్టోరేజ్. స్టోరేజ్. ఇది మీరు స్టూల్ మేడం, యాక్చువల్గా కూర్చొని ఆహా. దండం పెట్టుకొని లోపలికి పెట్టేసుకోవచ్చు అనమాట. సో బయట నుంచి ఏమీ తెచ్చుకోకర్లేదు. ఓకే. సో క్లయింట్ కంఫర్ట్ కోసం చేయించింది ఈ స్టూల్ కూడా. ఇది కూడా కస్టమైజ్డ్ గ్లాస్ అండి. ఈ Okay. డిజైన్ కూడా మనది, మనం ఇచ్చింది, వాళ్ళు కస్టమైజ్ ఇది చేస్తారు. అంటే లోపల లైటింగ్ సెట్ చేసి లోపల బ్యాక్ లైట్ మనదే మేడం, మొత్తం మేమే చేస్తాం. ఓకే.